రెడీమేడెడ్ ఫ్రాక్స్ లెంత్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, అంటే మన లెంత్ కంటే ఎక్కువగా ఉంటాయి అనమాట. సో వాటిని అడ్జస్ట్ చేసుకునేది కాస్త డిఫికల్ట్ అవుతుంది. పైగా ఈ టైప్ ఆఫ్ హెవీ వర్క్ వచ్చినవి అయితే ఇంకా కష్టం అవుతుంది. మా ఇంటి వెనకాల పాప ఈ ఫ్రాక్ కొనుక్కుంది. ఈ ఫ్రాక్కి కింద హెవీ బార్డర్ ఇచ్చాడనమాట. సో హైట్ అడ్జస్ట్ చేయాలంటే జనరల్గా మనం కిందనే కదా ఫోల్డ్ చేసి కుడతాము. సో ఆల్రెడీ బార్డర్ హెవీగా ఇచ్చినప్పుడు మనం ఫోల్డ్ చేసి కుడితే డిజైన్ పోతుంది అనవసరంగా. అందుకని ఏం చేశానంటే, మనకి బార్డర్కి పైన ప్రింటెడ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని నేను ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ పైన కుడుతున్నాను అనమాట. 1/2 ఇంచ్ ఎందుకు కుడుతున్నానంటే, ఈ కస్టమర్ ఫ్రాక్ మొత్తం మీద 1 ఇంచ్ లెంతే ఎక్కువగా ఉందని చెప్పింది. సో 1 ఇంచ్ తగ్గితే చాలని చెప్పింది అనమాట. అందుకని 1/2 ఇంచ్ మీద కుట్టు వేశాను ఫోల్డింగ్ మీద. బార్డర్కి ఆంచుకొని కుట్టు వేశాను. అంటే బార్డర్కి మరీ గ్యాప్ ఇచ్చి వేయలేదు, అలాగని బార్డర్ మీద కూడా కుట్టు వేయలేదు. బార్డర్ మీద కుట్టు వేస్తే మనకి డిజైన్ పోతుంది. బార్డర్కి కాస్త గ్యాప్ ఇచ్చి కుడితే మనకి పట్కా వేసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారా, అసలు మనకు కుట్టేసినట్టే కనిపించదు, కానీ కుట్టేసింది ఇది. లోపలికి ఖర్చు కూడా ఉంటుంది. దీన్ని కొంచెం ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.